హలో ఆల్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సినిమా. ఇప్పుడే బాలయ్య గారిది డాకు మహారాజ్ మూవీ చూసి వచ్చాను. మూవీ అయితే బాగుంది, విత్ ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్ విత్ ఒకే సెకండ్ హాఫ్. బాలయ్య గారి స్క్రీన్ ప్రెజెన్స్, తమన్ మ్యూజిక్, విజువల్స్, ఈ మూడు సినిమాకి చాలా ప్లస్ అయ్యాయి. సో ఫస్ట్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. సినిమాల స్టోరీ అంత నార్మల్ స్టోరీ, అంటే ఇలాంటి స్టోరీ మనం చాలా సినిమాలు చూసాము. అంటే ఇదే కైండ్ ఆఫ్ స్టోరీని బాలకృష్ణ గారు కూడా ఒకసారి వేరే సినిమాలో చేశారు. సో స్టోరీ నార్మల్ స్టోరీ, అది అంత కొత్త అయితే ఏం లేదు. స్టోరీ జస్ట్ ఆ విజువల్స్, ఆ గ్రాండియర్, అదొకటి కొంచెం కొత్తగా ఉంది. అంటే ఇదే రెగ్యులర్ స్టోరీకి బాలకృష్ణ గారికి ఒక కొత్త క్యారెక్టర్ డిజైన్ చేసి ఒక చిన్న ప్లాట్ యాడ్ చేశారు సినిమాకి. సో సినిమా మొత్తము నార్మల్ స్టోరీతో రన్ అయిపోతుంది. ఇప్పుడు నాకు సినిమాలో ఏ వర్కౌట్ అయిందో మాట్లాడుకుందాం. ఫస్ట్లీ నాకు వచ్చేసి తమన్ మ్యూజిక్, ఎక్సలెంట్ మ్యూజిక్. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ తగ్గలేదు మ్యూజిక్, కుమ్మి అవతల పడేసిన మ్యూజిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సినిమాటోగ్రఫీ, ఆ విజువల్స్. అంటే మనము ఈ విజువల్స్, యాక్చువల్లీ సినిమాటోగ్రఫర్ వచ్చేసి జైలర్ సినిమాటోగ్రఫర్. సో మనకు సినిమా చూసేటప్పుడు కొన్ని జైలర్ సినిమాలో చూసిన యాంగిల్ షాట్స్ అని, ఆ విజువల్స్ అని ఈ సినిమాలో కూడా మనకు అనిపిస్తాయి అనమాట. సేమ్ అవే విజువల్స్. సో బాగున్నాయి విజువల్స్, మాత్రం చాలా బాగున్నాయి. అంటే బాలకృష్ణాన్ని కొంచెం కొత్తగా చూపించినాయి విజువల్స్ సినిమాలు. ఆ హార్స్ షాట్స్, ఫైర్ షాట్స్, ఇంకా ఫైటింగ్స్ చేసేటప్పుడు కొన్ని షాట్స్ చాలా బాగున్నాయి సినిమాలో. సో సినిమాటోగ్రఫర్ చాలా ప్లస్ అయింది సినిమాకి. విజువల్స్ మాత్రం టాప్ నాచ్. కుదోస్ టు దట్ సినిమాటోగ్రఫర్, చాలా బాగా తీశారు విజువల్స్ మాత్రం. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే బాలకృష్ణ యాజ్ యూజువల్ కుమ్మ అవతల పడేసిన యాక్టింగ్, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా బాగుంది. బాబీ డియోల్ చేసిన క్యారెక్టర్ అయితే నార్మల్గానే ఉంది, అంత పెద్ద ఏం రాసుకోలే క్యారెక్టర్. ఉన్నంతసేపు అయితే బాగానే చేసిండు. నెక్స్ట్ శ్రద్ధ శ్రీనాథ్ కానీ ప్రగ్వై చేశారు, ఇద్దరు బాగానే చేశారు. ది టేక్ డిసెంట్ జాబ్. ఉన్నంతసేపు అయితే బాగానే చేశారు. మనకి బాలయ్య గారి తర్వాత మళ్ళీ ఆ రేంజ్ యాక్టింగ్ అంటే ఒక చిన్న పాప ఉంది, తను బాగా చేసింది యాక్టింగ్. సినిమాలో ఉన్నంతసేపు చాలా బాగా చేసింది. కామెడీ కూడా బాగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ఒక 2-3 సీన్స్ ఉంటాయి కామెడీ సీన్స్ సత్యతోని. ఉన్నంతసేపు అయితే సత్య కూడా బాగానే చేసిండు. 2-3 సీన్స్ ఉన్నాయి సత్యకి. ఇట్ టేక్ గ్రేట్ జాబ్. సినిమా స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ నుంచి ఇంటర్వెల్ వరకు ఎక్కడ కాదు, మన 10 minutesకి ఒక హై సీన్ ఇస్తుంది. ఎక్కడ తగ్గకుండా ఒక పేస్లో వెళ్ళిపోతుంది సినిమా. సెకండ్ హాఫ్లో వచ్చేసరికి ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ సీన్ ఉంటుంది, అక్కడ కొంచెం స్లో అయింది సినిమా. ఫ్లాష్ బ్యాక్ సీన్ ఎక్కడైతుందో, అండ్ క్లైమాక్స్ కూడా ఓకే, ఇట్లా జస్ట్ నార్మల్ ఎండ్ అయిపోతుంది. అంటే తొందర ఎండ్ అయిపోతుంది. బాలకృష్ణ గారికి ఇంకా బాబీ డియోల్కి కొంచెం ఫేస్ ఆఫ్ సీన్స్ కొంచెం బాగుంటే ఇంకా బాగుండేది. అంటే క్లైమాక్స్లో అంత వర్క్ అవ్వలేదు ఆ ఫేస్ ఆఫ్ సీన్, జస్ట్ నార్మల్ ఎండ్ అయిపోతుంది అది. సినిమాలో మనకి డ్రామా వర్కౌట్ అయింది, ఎమోషన్స్ కూడా చాలా వర్కౌట్ అయినాయి. డైరెక్టర్ విషయానికి వస్తే బాబీ చాలా తెలివిగా హ్యాండిల్ చేసింది సినిమాని. అంటే నార్మల్ స్టోరీని జస్ట్ ఒక చిన్న క్యారెక్టర్ని తీసుకొచ్చి, ఒక చిన్న ప్లాట్ తీసుకొచ్చి సినిమా మొత్తం తీసిండు. అండ్ ఇంకా మనకి నాగవంశీ కూడా చాలాసార్లు అన్నారు సినిమా జైలర్లా ఉంటుంది, జైలర్లా ఉంటుందని. అంటే అట్లేం లేదు, జస్ట్ కొన్ని సీన్స్ రిఫరెన్స్లా తీసుకుని, జైలర్ సినిమాలో ఉన్న కొన్ని సీన్స్ ఇక్కడ రిఫరెన్స్లా వాడుకున్నారు. సో మనకి ఆ సీన్స్ చూసేటప్పుడు మనకి మైండ్లో ఫస్ట్ జైలర్ సినిమా గుర్తుకొస్తుంది. కెమెరా యాంగిల్స్ కానీ, ఆ షార్ట్స్ కానీ సేమ్ జైలర్కి సిమిలర్గానే ఉంది. బట్ బాబీ గారు చాలా నీట్గా హ్యాండిల్ చేసిన సినిమాని. అంటే ఎక్కడ మనకి బోర్ కొట్టకుండా ఒక రేసీగా వెళ్ళిపోతుంది సినిమా మొత్తం మనకి. మీరైతే మూవీ ట్రై చేయొచ్చు, బాలకృష్ణ గారి కోసం ఒకసారి చూడొచ్చు మనం సినిమా వెళ్ళి. కుదిరితే ఈ సినిమాని సింగిల్ స్క్రీన్ చూడండి. ఇంకేదైనా థియేటర్లో సౌండ్ క్వాలిటీ బాగుంటుందో దాన్ని ట్రై చేయండి. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. కొత్త వచ్చినంత సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం ప్రీవియస్లీ గేమ్ చేంజర్ రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాము, డిస్క్రిప్షన్లో పెడతాను లింక్, వెళ్ళి చూడండి. చూడని వాళ్ళు ఉంటే మీరు ఇలానే సపోర్ట్ చేస్తే మళ్ళీ మంచి కంటెంట్ మీ ముందుకు వస్తాము. ఒక 2 daysలో వెంకీమామ సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా రిలీజ్ ఉంది. సో ఆ రోజు మార్నింగ్ మూవీ చూసి ఆఫ్టర్నూన్ వరకు రివ్యూ అప్లోడ్ చేస్తాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మళ్ళీ వెంకీమామ సినిమాతో కలుసుకుందాం. సెలవు తీసుకుంటూ సైనింగ్ ఆఫ్, మీ వాయిస్ ఆఫ్ సినిమా.